నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జీవీఎల్ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా జరుగుతున్న ఆత్మనిర్భర్ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని సంక్రాంతి ప్రాముఖ్యతపై ప్రసంగించిన గవర్నర్ హరిబాబు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీ విగ్రహ నిర్మాణంపై అధికారులు, రాజకీయ ప్రముఖులతో సమీక్షించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు అని స్పష్టీకరణ. నగర టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పట్టాభి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. తెలుగుదనం ఉట్టిపడేలా భోగి మంటలు, ముగ్గులు వేసి పండుగగా శుభాకాంక్షలు తెలియజేసుకున్న టీడీపీ శ్రేణులు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో ప్రయాణికులతో సందడిగా మారిన బస్ కాంప్లెక్స్లు. సంక్రాంతి పండుగను తమ గ్రామాల్లో జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా బస్సుల్లో బయలుదేరిన ప్రయాణికులు. బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. అమరావతి నుంచి హెలికాప్టర్లో నారావారిపల్లె వెళ్తూ సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సూర్యలంక తీరాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. స్వదేశీ దర్శన్ 2.0 కింద 97 కోట్లతో షాపింగ్ స్ట్రీట్, పర్యాటకుల సమాచార కేంద్రం, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్లు, కాటేజ్లు, ఎక్స్పీరియన్స్ పార్కింగ్ జోన్ల నిర్మాణ పనులు చేపట్టారు. సెప్టెంబర్ 20న బీచ్ ఉత్సవాలకు సీఎం చంద్రబాబు సూర్యలంక రావాల్సి ఉంది. భారీ వర్షాలు, ప్రతికూల పరిస్థితుల వల్ల ఆ పర్యటన రద్దయింది. సూర్యలంక నుంచి 15 కిలోమీటర్ల వరకు బీచ్ ఫ్రంట్ను సుందరంగా అభివృద్ధి చేయాలని, పర్యాటక క్లస్టర్ తీర్చిదిద్దాలని అధికారులను ఇటీవల చంద్రబాబు ఆదేశించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో స్టార్ హోటళ్లు, రిసార్టుల నిర్మాణానికి ప్రముఖ హోటళ్లు, రిసార్టుల సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. 600 కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయి. త్వరలో సూర్యలంక నుంచి నిజాంపట్నం హార్బర్ వరకు హౌస్ బోట్లను నడపనున్నారు. ఈ నేపథ్యంలో సూర్యలంక బీచ్లో జరుగుతున్న పనులకు ఏరియల్ వ్యూ ద్వారా సీఎం చంద్రబాబు పరిశీలించారు. తెలుగు జాతి గర్వించదగ్గ మహానాయకుడు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు భారీ విగ్రహ నిర్మాణ పనులపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ కీలక అప్డేట్ ఇచ్చారు. విగ్రహ నమూనా, సాంకేతిక అంశాలపై అధికారులతో నిర్వహించిన తొలి సమీక్షా సమావేశం అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. మంత్రి వెల్లడించిన వివరాల ప్రకారం ఈ విగ్రహం అత్యంత భారీ స్థాయిలో అత్యాధునిక సాంకేతికతో రూపొందించబోతున్నామన్నారు. విగ్రహం మొత్తం బరువు సుమారు 65,000 మెట్రిక్ టన్నులు ఉంటుందని తెలిపారు. విగ్రహం పైభాగంలో అమర్చే కాంస్యపొర బరువు మాత్రమే దాదాపు 3,500 మెట్రిక్ టన్నులు ఉంటుందని అంచనా అన్నారు. మొత్తం 182 మీటర్ల ఎత్తులో ఈ విగ్రహం రూపుదిద్దుకుంటుందని, పర్యాటకులు విగ్రహం లోపల నుంచి లిఫ్ట్ ద్వారా 120 మీటర్ల ఎత్తు వరకు చేరుకోవచ్చని అన్నారు. అక్కడ నుంచి నగరం మొత్తాన్ని వీక్షించేలా వ్యూయింగ్ పాయింట్ను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈ విగ్రహం కేవలం ఒక నిర్మాణం మాత్రమే కాదు, తెలుగు వైభవానికి, తెలుగు తేజానికి నిలువుటద్దంగా నిలుస్తుందన్నారు. పర్యాటకులు ఎన్టీఆర్ విగ్రహం పైనుంచి నగరాన్ని చూసే అద్భుత అనుభూతిని పొందేలా దీన్ని రూపొందిస్తున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు. అధికారుల ప్రెజెంటేషన్ అనంతరం కొన్ని మార్పులు, సూచనలు చేశామని, త్వరలోనే పనులు వేగవంతం చేస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో మంత్రుల కందుల దుర్గేష్, పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ స్టాచ్యూ దాని గురించి యాక్చువల్గా ఫస్ట్ మీటింగ్ జరిగింది. దాంట్లో అధికారులు యాక్చువల్గా వారు ఇంతవరకు చేసిన మొత్తం ప్రజెంటేషన్ చేయడం జరిగింది. దాంట్లో కొన్ని సజెషన్స్ కూడా ఈరోజు గ్రూప్ ఆఫ్ ఎంత అవుతుంది, 1750 వరకు అవుతుంది. యాక్చువల్గా దాంట్లో ఆ విగ్రహం యొక్క బ్రాంజ్ స్కిన్, ఓన్లీ బ్రాంజ్ స్కిన్ 3,500 టన్నులు, 3,500 టన్ను. ఎందుకంటే టూరిజంకి వచ్చిన వాళ్ళు ఈ యొక్క తెలుగు వైభవం కానీ, తెలుగు తేజం కానీ అక్కడ చూడొచ్చిన వాళ్ళు లిఫ్ట్లో పైకి పోవచ్చు. విగ్రహం పైకి ఏదైతే 182 మీటర్లు ఉందో దాదాపు 160 మీటర్ల వరకు పైకి పోవటం, అక్కడి నుంచి సిటీ మొత్తం చుట్టూ ఉంటుంది. అందువల్ల అది 3,500 మెట్రిక్ టన్నులు యాక్చువల్గా ఆ యొక్క బ్రాంజ్ స్క్రీన్ అవుతుంది. విగ్రహం 65,000 టన్నులు చెప్పండి. విగ్రహం మొత్తం వెయిట్ తీసుకుంటే, అంటే దాంట్లో చేసే ఈ బ్రాంజ్ స్కిన్ ప్లస్ టోటల్ తీసుకుంటే 65,000 టన్నులు వెయిట్. ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే ధ్యేయంగా
నియోజకవర్గంలో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మంగళవారం టెక్కలి మండలం కేంద్రంలో పలువురు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. టెక్కలి ఇందిరాగాంధీ కూడలి సమీపంలో ప్రజల సౌకర్యార్థం చేపట్టనున్న పలు అభివృద్ధి పనులతో పాటు వెంకటాపురం మరియు గంగాధరపేట గ్రామాల్లో నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి మంత్రి భూమి పూజ నిర్వహించారు. అనంతరం సంక్రాంతి పండుగను పురస్కరించుకొని పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు మంత్రి అచ్చెన్నాయుడు సొంత నిధులతో నూతన వస్త్రాలు మరియు నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో నిలిచిపోయిన అభివృద్ధిని మళ్లీ గాడిన పెడుతున్నాం. ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. సమాజం ఆరోగ్యంగా ఉండడంలో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర అత్యంత కీలకం. మీ కష్టాన్ని గుర్తించి పండుగ వేళ మీ ముఖాల్లో చిరునవ్వు చూడాలనే ఉద్దేశంతో ఈ చిన్న కానుకను అందిస్తున్నామన్నారు. కార్మికుల సంక్షేమానికి మా ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. అన్ని పండగల కల్లా సంక్రాంతి ఎంతో విశిష్టమైన పండగని ఒరిస్సా గవర్నర్ కంబంపాటి హరిబాబు తెలిపారు. మనిషి, ప్రకృతి, సనాతన ధర్మం కలిసిన పండగే సంక్రాంతి అని చెప్పారు. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో నిర్వహిస్తున్న ఆత్మ నిర్భర్ సంక్రాంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గవర్నర్ హరిబాబు మాట్లాడుతూ సంక్రాంతి పండుగను తన స్వగ్రామంలో జరుపుకోవడం ఎంతో అనుభూతినిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు అడుగు వేయాలన్నారు. ప్రధాని మోదీ పాలనలో నేడు దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. మాజీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో దేశం ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదగడం ఖాయమన్నారు. మోడీ సర్కార్ అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పి విష్ణుకుమార్ రాజు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురాం రాజు, రిజర్వ్ బ్యాంక్ డైరెక్టర్ రాజేష్ కుమార్, ఎస్బీఐ డీజీఎం రాహుల్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజల ముఖ్యమైనటువంటి పండుగ సంక్రాంతి. ఆ సంక్రాంతిని పురస్కరించుకొని సంక్రాంతి సంబరాల పేరుతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతో సంతోషకరమైన విషయం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ముందుగా నరసింహారావు గారికి, మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సంక్రాంతి సంబరాలతో ఊరుకోకుండా దానికి నరసింహారావు గారు ఆత్మనిర్భర్ సంక్రాంతి సంబరాలను పేరు పెట్టారు. అంటే ఆయన ఉద్దేశం సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని ఈ సంబరాలలో పాలు పంచుకునే ప్రతి ఒక్కరికి అసలు ఆత్మనిర్భర్ భారత్ అంటే ఏమిటి, అది సాధించడానికి వాళ్ళ ప్రభుత్వాలు తీసుకుంటున్నటువంటి చర్యల గురించి కూడా ప్రజలకు విపులంగా విశదీకరించాలని ఆయన భావన అయి ఉంటుందని నేను భావిస్తున్నాను. గ్రేటర్ విశాఖ 37వ వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ సభ్యులు చెన్నా జానకిరాం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ సంబరాల్లో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా పలు పోటీలను నిర్వహించి పోటీల్లో విజేతలకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలకు సంక్రాంతి పండగ దర్పంగా నిలుస్తుందన్నారు. సంబరాల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు చక్కగా ఉన్నాయని ప్రశంసించారు. జానకిరాంకు ఉజ్వలమైన రాజకీయ భవిష్యత్తు ఉందని చెప్పారు. కార్పొరేటర్ చెన్నై జానకిరాం మాట్లాడుతూ సంక్రాంతి పండుగ ప్రజలందరికీ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. సంక్రాంతి పండుగ తెలుగు వారికి ఎంతో ముఖ్యమైన పండుగ అన్నారు. 3 రోజుల పాటు జరుపుకునే ఈ సంక్రాంతి పండుగ అంటే అందరికీ ఎంతో ఇష్టమన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు డేవిడ్ రాజ్, ఆకుల యేసు, జి ఆనంద్, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. చెన్నా జానకిరామ గారు 37వ వార్డు అధ్యక్షతన ఈరోజు చక్కగా సంక్రాంతి సంబరాలు ఏర్పాటు చేయడం అయింది. ఈ ప్రాంతాలందరికీ కూడా ఒక పండగ కళ తీసుకొని వచ్చారు. ముందుగానే వారికి, వారి సతీమణికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను నా ఫ్యామిలీ మెంబర్స్కి. అలాగే మా డేవిడ్ రాజు గారు సీనియర్ నాయకులు, అలాగే మా గనగల రామరాజు గారు సీనియర్ నాయకులు, రోజా, రమణి గారు, ఇతర సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు. మరి 36వ వార్డు షకీల్ సార్ అండ్ వాళ్ళ టీం మెంబర్స్ అందరు కూడా ఉన్నారు. పద్మా గారు అందరూ కూడా. ఒక పేరు కాదు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా నేను ఒక మంచి విషయం తెలియజేస్తా ఉన్నాను. సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాం. మనం అందరూ కూడా ఏంటంటే మన పూర్వీకుల్ని
మన పెద్దల్ని గౌరవించే ఈ పండగ. ఈ పండగలో మన పెద్దలంటే ఎంతో అభిమానంగా వాళ్ళందరికీ కూడా మూల తెచ్చుకొని, కాలం చెల్లిన వాళ్ళందరూ మూల తెచ్చుకొని వారి ఆశీస్సులు మరి మనం ఇప్పుడు కూడా పొందుతుంటాం అన్నమాట. డీలిమిటేషన్ అయిందనుకోండి 225 సీట్లు అవుతాయి. 225 సీట్లు అది 50 పెరుగుతాయి. ఒక రెల్లి కూడా అసలుకే ఇవ్వాలా? ఎవరున్నారు రెల్లి చెప్పండి? ఎవరున్నారు ఆ దమ్ముండే వ్యక్తి? ఎవరున్నారు ఆ స్థాయి వ్యక్తి ఎవరున్నారు? తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వెళ్తాం. మా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వైఎస్ఆర్సీపీ మరియు మా దక్షిణ నియోజక పేదల పాలిటి పెన్నిది అయినటువంటి మా వాసుపల్లి గణేష్ కుమార్ గారికి ముందుగా మా యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఆయన నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని, వచ్చే 2027లో కానీ 2029లో కానీ ఎలక్షన్ పెట్టగానే ఆయన ఎమ్మెల్యే అయి మినిస్టర్ పదవి చేయబడతారని మేము 37వ వార్డు మరియు 36వ వార్డు కార్యకర్తలు ప్రజలందరి తరఫున ఆయనకి మేము ఎప్పుడు ఎన్నుదన్నుగా ఉంటామని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినందుకు మా యొక్క ఎమ్మెల్యే గారికి మరియు ప్రతి ఒక్క అనుబంధ సంస్థ సంఘాల అధ్యక్షులు ప్రతి ఒక్కరికి మా కార్యకర్తలందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గాజువాక టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. తొలుత వేడుకలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ప్రారంభించారు. చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు, గంగిరెద్దుల ఆటలు, భోగి మంటలు, రంగవల్లులు ఇలా ఒక్కొక్కటే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కూచిపూడి, భరతనాట్యం, దింసా నాట్యం, లంబాడి డాన్సులు కట్టిపడేశాయి. భోగి మంటలు వెలిగించి ఆటపాటలతో సందడి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పల్లా మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పదన్నారు. భావితరాలకు మన పండగ విశిష్టతను తెలియజెప్పాలని కోరారు. ఈ సంక్రాంతి రైతన్నకు సిరులు కురిపించాలని ఆకాంక్షించారు. ప్రధాని మోదీ ఆశీస్సులతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు చేరువ చేసిందని అన్నారు. కొత్త సంవత్సరంలో మరింత అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన విధానాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు రాష్ట్ర ప్రగతికి బాట వేశాయని చెప్పారు. గాజువాక కార్యాలయంలో మా కూటమి నాయకుల సమక్షంలో మా నాయకులందరినీ కూడా మిత్రులు పిలిపించుకొని చాలా ఘనంగా సంక్రాంతి సంబరాలు చేసుకున్నామండి. ఇందులో అందరూ కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ పండుగ బంధుమిత్రులందరూ కూడా ఇంటికి పిలిపించుకొని చిన్న తేడాలు ఉన్నా సరే అందరిని పిలిపించుకొని అందరూ సంతోషంగా సంక్రాంతి చేసుకోవాలన్నది మా ఉద్దేశం అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఈ పండగకి మన పంటకి ఇంటికి వస్తుంది పంట. ఈ పంట వచ్చిన తర్వాత మనం పెద్దలకు పెట్టి తర్వాత మనం ఇది పండుగ చేసుకునేది అది. ఈ సందర్భంగా కూడా మనం రైతాంగాన్ని కూడా బాగా గుర్తించుకోవాలి. వారి కష్టం ఆ పంటని వచ్చిన తర్వాత పెద్దలకు పెట్టాలి అన్న ఒక ఆలోచన ఈ పండుగలో. అయితే మన మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్లు ఏమన్నా సరే పక్కన పెట్టి బంధుమిత్రులందరినీ కూడా చేసుకొని పిలిపించుకొని పెద్దల్ని స్మరిస్తూ రైతులకి గొప్పతనాన్ని ఆ భగవంతుడికి తెలియజేస్తూ ఆ కష్టాలు ఎన్నున్నా సరే వాళ్ళు మనకు తిండి పెడుతున్నారు, వాళ్ళు మంచిగా ఉండాలి, సంతోషంగా ఉండాలని మన భగవంతుడిని పెద్దల్ని కోరుకుంటూ ఈ మరొకమారు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గ్రామీణ ఉపాధి రంగాన్ని ఆధునీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన వికసిత్ భారత్, గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం గ్రామీణ పేదల జీవితాల్లో నమూనా మార్పులు తీసుకువస్తుందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ధీమా వ్యక్తం చేశారు. భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 22 డిసెంబర్ 2025న చట్టరూపం దాల్చిన VBG-RAMG బిల్లుపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. గతంలో మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకంలో భారీగా నిధులు పక్కదారి పట్టాయని, అది జాతిపిత సిద్ధాంతాలకు అవమానమని శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ పేరును ఓట్ బ్యాంకు కోసం వాడుకుంటే మోదీ ప్రభుత్వం ఆయన కలలుగన్న గ్రామ స్వరాజ్యం కోసం ఈ పథకాన్ని ఆధునీకరించిందని ఆయన అన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన జియో ట్రాకింగ్ విధానం ద్వారా దళారుల ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయిలో పనులు పక్కాగా జరిగేలా పటిష్ట చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. రైతులు, కూలీల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ పథకంలో కీలక మార్పులు చేశామని మంత్రి తెలిపారు. యూపీఏ హయాంలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రతి పథకానికి కూడా నెహ్రూ గారి పేరు, రాజీవ్ గాంధీ గారి పేరు, ఇందిరాగాంధీ గారి పేరు, అంటే భారతదేశం వాళ్ళ తాత ముత్తాతల ఆస్తి అన్నట్టుగా
దాదాపు 800 పథకాలకి వేళ దేశంలో పేరు పెట్టుకున్నటువంటి వాస్తవమైన సంగతి. గాంధీ కుటుంబానికి వారసులం అని చెప్పి గాంధీ పేరు పెద్ద ఎత్తున వాడుకుని ఈ సంక్రాంతి పండుగ నుంచి ప్రజలందరికీ మంచి జరగాలని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షులు చోడే వెంకట పట్టాభిరామ్ ఆకాంక్షించారు. నగరంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. పల్లె వాతావరణం తలపిస్తూ అందమైన రంగవల్లులు, డూడు బసవన్నలు, భోగి మంటలు, కోలాటం, పలు సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. ఈ సంబరాల్లో టీడీపీ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చోడే వెంకట పట్టాభిరామ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి కృషి చేసిందని చెప్పారు. మన సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే సంక్రాంతి పండుగను ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకోవాలన్నారు. ఈ సంబరాల్లో టీడీపీ నాయకులు విల్లూరి భాస్కర్రావు, పొడుగు కిరణ్, బొచ్చా రామిరెడ్డి, బైరెడ్డి పోతనరెడ్డి, పలువురు కార్పొరేటర్లు, తెలుగు తమ్ముళ్లు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. ముందుగా ఈ రాష్ట్రంలో ఉన్న మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, కుటుంబానికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు విశాఖపట్నం ప్రజల తరపున, నాయకత్వం తరపున ముందుగా తెలియజేస్తూ, ఈ రాష్ట్రంలో ఆనందంగా మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరూ పండుగ చేసుకున్న బాధ్యతతో, భాగ్యంతో. ఎందుకంటున్నానంటే మీ ప్రభుత్వాన్ని అనొచ్చు వైఎస్ఆర్ వాళ్ళకి కూడా తెలియజేయాలి. ఈ వర్షాలు అనుకూలంగా రైతులకు రావడం, దాని ద్వారాగా పంటలన్నీ కూడా ఇంటికి రావడం, ఆ పంటల ద్వారా వచ్చిందే రైతులు చేసుకున్న సంక్రాంతి. తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. మరి తెలుగు ప్రజలందరికీ కూడా ముఖ్యమైన పండుగ అయినట్టు ఈ భోగి, సంక్రాంతి, కనుమ పర్వదినాలని తెలుగు ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని మన నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు విశేష అనుభవం కలిగి మరి నవ్యాంధ్ర నిర్మాణానికై సంకల్పం చేసిన గొప్ప నాయకుడు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి అండతో, నారా లోకేష్ గారి మేధస్సుతో, ప్రధానమంత్రి మోడీ గారి సహకారంతో సంక్రాంతి పర్వదినాన విశాఖ పార్లమెంట్ అధ్యక్షునిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న పెద్దలు, సోదరులు, పార్టీలో సీనియర్ నాయకులు, వారికి హృదయపూర్వకంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి పర్వదినాన మా అధినాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువనేత పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, ఈ వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు, పర్టికులర్గా విశాఖ రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి సందర్భంగా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. యురేనియం కాలుష్యం గురించి తనతో పాటు పలువురు నిపుణులు చాలా కాలం క్రితమే హెచ్చరించడం జరిగిందని, అయితే తాము చెప్పుందాన్నే తాజాగా కేంద్ర భూగర్భ జలాల బోర్డు నివేదించి ధృవీకరించిందని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రముఖ సామాజిక ఉద్యమకారులు బొలిశెట్టి సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ సందర్భంగా విశాఖలో పాత్రికేయులతో బొలిశెట్టి మాట్లాడుతూ 2019లో తాను స్వయంగా పులివెందుల నియోజకవర్గంలో పర్యటించి తెలియజేసినట్టు వెల్లడించారు. అక్కడ తుమ్మలపల్లి యురేనియం శుద్ధి కర్మాగారం టైల్ ప్లాంట్లో లోపాలున్నాయని, అప్పటికే కే కొట్టాల, కానంపల్లి, భూమయ్య గారి పల్లిలో భూగర్భ జలాలు నాశనమయ్యాయని, అక్కడ ఉన్న బాధితుల పరిస్థితులు కూడా తాను అప్పట్లో మీడియా ముఖంగా వెల్లడించడం జరిగిందన్నారు. అందుకు తగిన సాక్ష్యాధారాలను చూపించమన్నారు. 2019 అక్టోబర్ 19న టైల్ పాయింట్ అడుగడుగున వంటి ఎటువంటి రక్షణ పొర లేదని, దీనివల్ల యురేనియం వ్యర్థాలు నేరుగా భూగర్భ జలాల్లో ఇంకిపోతున్నాయని తాను దృశ్య ఆధారాలతో నిరూపించడం జరిగిందన్నారు. యురేనియం కాలుష్యం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాలి, భోగి శుభాకాంక్షలు చెప్పాలని ప్రజలు కోరుకుంటున్న తరుణంలో ఈ వార్త ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈరోజు అదృష్టవశాత్తు ఒక హిందూ న్యూస్ పేపర్లో కంటామినేషన్ ఆఫ్ గ్రౌండ్ వాటర్ వైడ్ స్ప్రెడ్ ఇన్ ది స్టేట్ అని చెప్పేసి కేంద్ర జలవనరుల భూగర్భ జలాల సంస్థ సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు అది ఒక నివేదిక ఇచ్చింది. ఆ నివేదికలో
అన్నమయ్య డిస్ట్రిక్టు లో చాలా మా గ్రామాలు, అలాగే సత్యసాయి డిస్ట్రిక్ట్లో గ్రామాలు, తిరుపతిలో గ్రామాలు, ఇవన్నీ కూడా ఫ్లోరైడ్తో కంటామినేషన్ అయినాయి, యురేనియంతో కంటామినేషన్ అయినాయి అని చెప్తున్నారు. దీనికి మూలాలు ఎక్కడున్నాయంటే యురేనియం తవ్వకాలు కాదు, యురేనియం శుద్ధి చేసే కర్మాగారం ఒకటి కడపలో పెట్టారు, వైఎస్ఆర్ కడపలో. అంతకుముందు అది నల్గొండలో పెట్టాలంటే పెద్ద యుద్ధం చేసి కన్నాభిరామన్, శశిధర్ రెడ్డి గారు ఇటువంటి వాళ్ళందరూ కలిసి యుద్ధం చేసి దాన్ని ఆపారు. వేపగుంట జంక్షన్ నుంచి పినగాడి జంక్షన్ వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనుల్లో భూములు, ఇల్లు కోల్పోయిన ఏ ఒక్క నిర్వాసితుడికే అన్యాయం జరగనివ్వబోమని పెందుర్తి ఎమ్మెల్యే జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పంచకర్ల రమేష్ బాబు స్పష్టం చేశారు. మంగళవారం సుజాత నగరంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నగర మేయర్ పీలా శ్రీనివాస్తో కలిసి ఆయన 37 మంది నిర్వాసితులకు తొలి విడతగా 33,44,905 విలువైన పరిహారం చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యం కారణంగానే వేపగుంట పినగాడి రోడ్డు విస్తరణ 5 ఏళ్ల పాటు మూలన పడిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనూ పనులు ప్రారంభించడం మా చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. నగర మేయర్ పీలా శ్రీనివాస్ మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో ప్రజలు కూడా ప్రభుత్వానికి ఎంతో సహకరిస్తున్నారని కొనియాడారు. రోడ్డు విస్తరణలో ఎదురైన ఆటంకాలను మంత్రులతో సహకారంతో అధిగమించామని, మేయర్, కార్పొరేటర్లు, జీవీఎంసీ అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లే ఈ పనులు వేగవంతంగా అయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శంకర్రావు, 94వ వార్డు కార్పొరేటర్ భల్లా శ్రీనివాసరావు, ఏసీపీ రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వేపగుంట నుంచి పెనగాడి మీదుగా మొగలపురం, గుల్లేపల్లి మీదుగా మాడుగుల వరకు ఇది కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారు శాంక్షన్ ఇవ్వబోతా ఉన్నారు. అది ఒక మాడుగుల నుంచి పెందుర్తికి కనెక్టివిటీ పెద్ద రోడ్డు, దానిలో అప్పుడు మరొకసారి విస్తరణ ఉంటుంది. అది కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రజలకు తెలియాలి. అదే కాకుండా మన మేయర్ గారు నేను డిడిఆర్సి మీటింగ్ లో లేవనెత్తిన అంశం ఏదైతే పెందుర్తి జంక్షన్ లో ఆగిపోయిన రోడ్డు విస్తరణ కార్యక్రమం కానీ, బీఆర్టీసీ రోడ్డు విస్తరణ కార్యక్రమం కానీ, అలాగే సరిపల్లి దగ్గర రింగ్ రోడ్డు విషయం కానీ, ఎంపీ భరత్ గారు త్వరలో మీటింగ్ పెడతా ఉన్నారు ఈ పండుగ తర్వాత. ఈ బీఆర్టీసీ రోడ్డు కూడా బీఆర్టీసీ వల్ల పెద్దగా ఉపయోగాలు లేవు. సెంటర్ తీసి ఒక రోడ్డు వెళ్ళటం, ఒక రోడ్డు రావటంగా పెట్టాలని కూడా మేము డిమాండ్ చేశాం. అది కూడా రికార్డ్ అయ్యింది. త్వరలో అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి మనం ఎవరైతే పేదవారు ఉన్నారో, ఎవరైతే ఇల్లులు పోతున్నాయో వాళ్ళందరికి కూడా కార్పొరేషన్ కానీ, మన ఉడా నుంచి కానీ వాళ్ళకి అర్హులైన వాళ్ళందరికీ వాళ్ళకి డబ్బుల రూపంగా కానీ, లేకపోతే టీడీఆర్ రూపంగా కానీ పూర్తిగా ప్రజాపాలనలో ఒక విధానంగా తీసుకునే భాగంగా ఈవేళ ఎవరైతే బిల్డింగులు మనం తీస్తున్నామో దాంట్లో భాగంగా మా కమిషనర్ గారు కానీ మారుతున్న వాతావరణ పరిస్థితుల వల్ల చిన్న పిల్లల్లో దీర్ఘకాలిక దగ్గు, తరచూ జలుబు మరియు గురక వంటి సమస్యలు గణనీయంగా పెరుగుతున్నాయని మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్ చీఫ్ పీడియాట్రిషియన్ డాక్టర్ అనితా త్రిపాఠి ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా 6 ఏళ్లలోపు పిల్లల్లో ఈ తరహా శ్వాసనాళాల సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. సమస్యకు ప్రధాన కారణాలు నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం, ధూళి, చల్లటి గాలి, పొగ మరియు వివిధ రకాల వైరల్ ఇన్ఫెక్షన్లు పిల్లల్లో ఈ సమస్యలను ప్రేరేపిస్తున్నాయని వివరించారు. దీనివల్ల పిల్లలు తరచూ అనారోగ్యానికి గురై శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యల నివారణకు యాంటీబయాటిక్స్ వాడటం కంటే ఇన్హలేషన్ లేదా నెబ్యులైజేషన్ చికిత్సలే అత్యంత ప్రయోజనకరమని డాక్టర్ స్పష్టం చేశారు. ఇన్హలేషన్లు ఔషధాన్ని నేరుగా ఊపిరితిత్తులకు చేరవేస్తాయి. దీనివల్ల ఉపశమనం వేగంగా లభిస్తుందన్నారు. రక్తంలో ఔషధం వెళ్లకుండా నేరుగా శ్వాసనాళాలపై పనిచేయడం వల్ల ఇతర అవయవాలపై ప్రభావం ఉండదన్నారు. చిన్నపిల్లలకు దగ్గు సిరప్లు, దగ్గును అణిచివేసే మందులు వాడడం మంచిది కాదని హెచ్చరించారు. ప్రతి ఫ్యామిలీలో ఉండేదే స్క్రీన్ టైమ్ అండ్ చిల్డ్రన్ హెల్త్. ఇట్స్ వన్ ఆఫ్ ద హాట్ అండ్ బర్నింగ్ టాపిక్. సో స్క్రీన్ టైం అంటే ఏంటి, మనకి ఇప్పుడు ఈ రోజుల్లో దానివల్ల మనం ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటి, పిల్లల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి స్క్రీన్ టైం ఎక్కువ ఉండడం వల్ల, సో ఇవన్నీ డిస్కస్ చేద్దాం.
ఇప్పుడు ఏంటంటే మనకు ప్రతి ఒక్కరికి యాక్సెసిబిలిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఈ స్మార్ట్ ఫోన్స్ అవైలబిలిటీ ఉండడం వల్ల ప్రతి ఒక్కరి చేతిలోనే ఫ్యామిలీలో ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఉంటుంది. సో ఒక చైల్డ్ ఏంటంటే ఒక 24 అవర్స్లో ఈ డిజిటల్ డివైసెస్కి ఏదర్ స్మార్ట్ ఫోన్ అవనివ్వండి, లేకపోతే టీవీ కానీ, లేకపోతే ఐప్యాడ్ కానీ, వీటికి ఎంత టైం ఎక్స్పోజ్ అవుతున్నాడో దాన్ని స్క్రీన్ టైం అంటాం. సో నౌ బికాస్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండ్ బోత్ ఆర్ వర్కింగ్ పేరెంట్స్, సో దీనివల్ల ఏంటంటే దిస్ ఈజ్ ద కామన్ సినారియో. మనం అంటే ఫాదర్ చేతిలో ఒక స్మార్ట్ ఫోను, మదర్ చేతిలో ఒక స్మార్ట్ ఫోన్, పిల్లాడి చేతిలో ఒక ఐప్యాడ్. సో దిస్ బికేమ్ ఏ కామన్ సీన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీస్. సో దీనివల్ల మనం డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం పిల్లల్లో. దే కెన్ ఎఫెక్ట్ యాక్చువల్లీ ఫిజికల్ హెల్త్ యాజ్ వెల్ యాజ్ మెంటల్ అండ్ సోషల్ హెల్త్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆల్సో. నగరంలో అన్ని బస్ స్టేషన్లు ప్రయాణికులతో సందడిగా కనిపిస్తున్నాయి. ప్రధాన బస్ కాంప్లెక్స్ అయిన ద్వారకానగర్ బస్ కాంప్లెక్స్, మద్దెలపాలెం, గాజువాక స్టీల్ డిపో కాంప్లెక్స్లు ప్రయాణికులతో నిండుగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ద్వారకానగర్ బస్ కాంప్లెక్స్ ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతుంది. నగరవాసులు సంక్రాంతి పండుగను తమ స్వగ్రామంలో జరుపుకునేందుకు వెళ్తున్నారు. కుటుంబ సమేతంగా వెళ్తుండటంతో విశాఖ నగరం నుంచి పలు ప్రాంతాలకు వెళ్లే బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్టీసీ అధికారులు రద్దీని దృష్టిలో పెట్టుకుని పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులతో పాటు అదనపు సర్వీసులు నడుపుతున్నారు. నగరవాసులందరూ పల్లెబాట పట్టడంతో మహావిశాఖ ఖాళీ అవుతుంది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ప్రతి సంవత్సరం కూడా ఉత్తరాంధ్రకి అనగా పాలకొండ, బొబ్బిలి, పార్వతీపురం, రాజాము, తాలూరు వెళ్ళేదానికి ప్రయాణికులు ప్రతి సంవత్సరం సంక్రాంతికి ఇక్కడికి వస్తుంటారు. ఉత్తరాంధ్రకి విశాఖపట్నం అనేది ముఖద్వారం లాంటిది కాబట్టి ఇక్కడ నుండి ప్రయాణికులు చాలా ఎక్కువ మంది పై ప్రాంతాలకైతే ఎక్కువగా ప్రయాణం చేస్తుంటారు. మరి వాళ్ళ ప్రయాణికుల రద్దీకి తగ్గట్టుగా మేము కూడా ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం రీజియన్ నుండి, అదేవిధంగా విజయనగరము, విశాఖ మన్యం, తర్వాత శ్రీకాకుళం రీజియన్ నుండి కూడా ఏపీఎస్ఆర్టీసీ వారు ప్రత్యేక బస్సులు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా నడుపుతున్నాము. ప్రయాణికులు ట్రైన్స్లోని, ఎయిర్పోర్ట్స్ నుంచి, అలాగే ప్రైవేట్ బస్సుల నుంచి వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మరి సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలకి చేర్చేదానికి మేము అన్ని ఏర్పాట్లు ఇక్కడ నుండి చేస్తున్నాము. అలాగే సుమారుగా రోజుకి 3 లక్షలు దాటి 3.5 లక్షల దాకా ప్రయాణికులు ఇక్కడి నుంచి మనం చేరవేయడం జరుగుతుంది. మరి ఇంకొక ఈవేళ రేపు అలాగే పండుగ అయిపోయిన తర్వాత కూడా రిటర్న్ ట్రాఫిక్ అయ్యేదానికి కూడా మేము ప్రత్యేక బస్సులు అయితే నడుపుతున్నాము. ప్రయాణికులందరికీ సురక్షితంగా వారి వారి గమ్యస్థానాలు చేర్చేదానికి ఏపీఎస్ఆర్టీసీ వారు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సుమారుగా మనం రోజుకి 150 నుండి 200 బస్సులు తిప్పుతున్నామండి. సుమారుగా ఈ సంక్రాంతికి మనం 1500 బస్సుల దాకా తిప్పడానికి మనం ఏర్పాట్లు అయితే చేస్తున్నాము. అందరి ప్రయాణికుల్ని వారి గమ్యస్థానాలకి సురక్షితంగా చేసేదానికి ఏపీఎస్ఆర్టీసీ విశాఖపట్నం డిపో తరపు నుండి, ద్వారకా బస్ స్టేషన్ నుండి అన్ని ఏర్పాట్లు అయితే చేయడమైనది. ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి వార్షిక ధారోత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం స్వామివారికి విశేష అభిషేకాలు, ఆరాధనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. గర్భాలయంలో కప్పస్తంభం వద్ద సహస్ర ఘటాలతో నిర్వహించే ఈ ధారోత్సవం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఆకాశగంగ తీర్థం నుంచి సేకరించిన పవిత్ర జలాలతో అర్చక స్వాములు వేద మంత్రోచ్చరణల మధ్యన స్వామివారికి అభిషేకం నిర్వహించారు. స్వామివారి ఉగ్రరూపాన్ని శాంతింపచేయడానికి లోక కళ్యాణం కోసం ఈ ధారోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహప్రభు సన్నిధానంలో ధనుర్మాస వ్రతాన్ని పురస్కరించుకొని రేపటి రోజున చివర సమాపన ఉత్సవం జరగబోతుంది. ఈ సమాపన ఉత్సవంలో ఈ 30 రోజులుగా, గత 29 రోజులుగా వ్రతం పూర్తి చేసుకుని వ్రత సమాపనం రేపటి రోజున ఉదయం సుప్రభాతం అయిన తర్వాత ఆరాధన అయిన తర్వాత విశేష సేవాకాలం, నివేదనం అయిపోయిన తర్వాత మంగళాశాసనం, రాజభోగం కూడా అయిన తర్వాత తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకైన సంక్రాంతి పండుగను పురస్కరించుకొని విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో సంబరాలు అంబరాన్నంటాయి. మంగళవారం గోపాలపట్నంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, క్రీడా పోటీలు మరియు ఆదర్శ దంపతుల పోటీలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలో మహిళలు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. భోగి పండుగ ప్రతి ఇంటా భోగభాగ్యాలను కురిపించాలని, సంక్రాంతి సంబరాలు ప్రతి కుండములో సరదాగా జరుపుకోవాలని, కనుమ పండుగ కన్నుల విందుగా సాగాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకున్నారు. నియోజకవర్గంలోని యువత, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి క్రీడా పోటీల్లో ఆనందంగా పాల్గొనడం అభినందనీయమన్నారు. సంక్రాంతి వేడుకలు, సంబరాలు పట్టణ వాతావరణంలో పల్లెలకే పరిమితమైనటువంటి ఆ పండుగ వాతావరణాన్ని గోపాలపట్నానికి గత కొన్నేళ్ళుగా పరిచయం చేస్తున్నాం. పట్టణం అయిపోయింది, అందరూ కూడా గ్రామాలకు వలసలకు వెళ్ళడం,
పూర్వం గోపాలపట్నం గ్రామస్తులందరూ కూడా గ్రామానికి రావడం అనేటువంటిది ఉంటుంది. ఆ సంబరాల్లో భాగంగా ఈ 2 రోజులు కూడా ముగ్గుల పోటీలు, పిండి వంటల పోటీలతో పాటు మా వార్డు నాయకులందరికీ కూడా ప్రతి వాటికి కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది. దీనికి మించి ఆదర్శ దంపతులు అనేటువంటి ఒక బెస్ట్ కపుల్ అవార్డ్స్ ఇవ్వడానికి ఆ ముందుకు వచ్చేటువంటి దంపతులకు కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో అలాగే చిన్నపిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్సెస్. సో ఒక కోలాహలంగా ఏదైతే మన సంస్కృతి, మన సంప్రదాయం, పూర్వీకులు ఇచ్చినటువంటి ఈ పండుగ, రైతన్నలు పండించిన పంట చేతికి వచ్చే వేళ పండుగల జరుపుకునేటువంటి ఒక ఆనవాయితీని ఇప్పటికీ కూడా అది కొనసాగించాలనే ఉద్దేశంతో ఆ వేడుకలు ఈరోజు గోపాలపట్నంలో జరగటం, దానిలో మేము అందరం భాగస్వామి అవటం ఆనందంగా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. విశాఖ ఇంజనీరింగ్ గ్రౌండ్స్ లో జీవీఎల్ ఆధ్వర్యంలో అత్యంత వేడుకగా జరుగుతున్న ఆత్మనిర్భర్ సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొని సంక్రాంతి ప్రాముఖ్యతపై ప్రసంగించిన గవర్నర్ హరిబాబు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారీ విగ్రహ నిర్మాణంపై అధికారులు, రాజకీయ ప్రముఖులతో సమీక్షించిన పురపాలక శాఖ మంత్రి నారాయణ. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి నందమూరి తారక రామారావు అని స్పష్టీకరణ. నగర టీడీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పట్టాభి ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగిన సంక్రాంతి సంబరాలు. తెలుగుదనం ఉట్టిపడేలా భోగి మంటలో ముగ్గులు వేసి పండుగగా శుభాకాంక్షలు తెలియజేసుకున్న టీడీపీ శ్రేణులు. రాష్ట్రంలో ప్రధాన నగరాల్లో ప్రయాణికులతో సందడిగా మారిన బస్ కాంప్లెక్స్లు. సంక్రాంతి పండుగను తమ గ్రామాల్లో జరుపుకునేందుకు కుటుంబ సమేతంగా బస్సుల్లో బయలుదేరిన ప్రయాణికులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.